హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరాస్ క్యూజిన్. ఈరోజు చికెన్ కర్రీని సింపుల్గా అలాగే టేస్టీగా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ మసాలాలు వేసి టేస్టీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. కర్రీ అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి అల్లం వెల్లుల్లి అనేది చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇలా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ కంటే కూడా ఈ కర్రీకి మాత్రం దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మసాలాలన్నీ కూడా చికెన్ పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చికెన్ కాస్త త్వరగానే మనకి కుక్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కుక్కర్లో పెట్టుకునే కంటే కూడా ఈ విధంగా ప్యాన్లో వండుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని కాస్త దగ్గరగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి.
ఇంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా ఫస్ట్ టైం కుక్ చేసేవాళ్ళు ఒకసారి చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా సింపుల్గా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.